మరి నేను ఆహ్వానించిన కిషన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వెంటనే వెళ్లి కలిసి నేను పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి నా మీద కుట్ర, అంటే తనను కన్సల్ట్ లేకుండా నువ్వు పార్టీలోకి ఎట్లా వస్తావనే కక్ష ఆ రోజు నుంచి పెట్టుకున్నాడు. ఎవరు? నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు. అయితే ఈ రోజు నిన్న ఏదైతే గెలిచినటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు ఈ నియోజకవర్గంలో దాదాపు 30 వార్డులు, ఒక 2 ఉప సర్పంచులు, ఒక సర్పంచ్ గెలవడం జరిగింది. వారికి సన్మానం చేద్దామని చెప్పేసి ఆయనని గత 5 సార్లుగా అడుగుతా ఉన్నాను, 5 రోజులుగా. ఎందుకంటే మొదటి విడతలు అయింది. అయితే ఈ రోజు పెడదామనంటే ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఓకే అని వాట్సాప్లో పెట్టిన తర్వాత, ఫ్లెక్సీ డిజైన్ చేసిన తర్వాతనే నేను సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా చేసుకున్నా. అయితే రాత్రి 10 గంటలకు చేసి 11 గంటలకు చేసి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సరేలే, చేసిన వాళ్ళకి 11 గంటలకు మేము చేయలేము కదా. నియోజకవర్గం మొత్తం కార్యకర్తలకి గెలిచిన అభ్యర్థులందరూ కూడా పోటీ చేయడం, ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఈ రోజు వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం పార్టీ కార్యాలయంలో నేను వచ్చేసేసరికి కార్యక్రమాన్ని పూర్తి చేసినా కూడా నేను పోయిన వాళ్ళందరూ అభిమానులు, కార్యకర్తలు అందరూ వచ్చారు. ఆ వాజ్పేయి గారి చిత్రపటాన్ని పూలమాలను పూలేసి ఆయన దగ్గర పోయి కూర్చొని నమస్తే పెట్టి కూర్చున్నా. అంత తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు సన్మానం చేద్దామన్నాడు. నేను ఒకటే అన్న, అధ్యక్ష నువ్వు నిన్న వద్దన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు సన్మానం ఎందుకు, రామచంద్రరావు గారు అధ్యక్షుల వారు వస్తారు కదా, ఆ రోజు చేద్దామన్నా. అనగానే అరే నువ్వు శని కదా ఆగిపోయావు లంజోడక అని చెప్పేసి మీదకి వచ్చి వెంటనే దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏదైతే ఆయన నిన్న మనడు వరకున్నటువంటి నాగం హాస్పిటల్లో పనిచేసినటువంటి మేనేజర్ చేసినటువంటి మోహన్ రెడ్డి వచ్చేసి పిడిగుద్దులతో గుద్ది, నేను కళ్ళకు అద్దాలు పెట్టుకుంటే అద్దాల మీద గుద్దేసరికి ఏమంటే అద్దాలు అక్కడనే వలిగిపోయింది, మీద దాడి చేయడం జరిగింది. ఈ విధంగా కుట్ర ముఖ్యంగా అంటే బూత్ కమిటీలు వేసినా కానీ, మండల కమిటీలలో కానీ రామరాజు ఎమ్మటి దాదాపు మరి నేను ఇదే కిషన్ రెడ్డి గారి సమక్షంలో వేలాదిగా ఉగాది రోజు పార్లమెంట్ ఎలక్షన్ల ముందర వెళ్ళిన ఒక్కరికి కూడా బూత్ అధ్యక్షుడు కానీ మండల పార్టీలో స్థానం కల్పించే పరిస్థితి లేదు, జిల్లా పార్టీలో స్థానం కల్పించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని అధిష్టానానికి అనేక మార్లు చెప్పిన, అయినా కూడా అధిష్టానం కలుపుకోవాలని చెప్పి తనకు చెప్పినా కూడా నా మీద ఏ విధంగా నన్ను రెచ్చగొట్టాలి, నా మీద దాడి చేయాలి, వీడిని ఎలగొట్టాలి ఈ పార్టీలకి వెళ్ళని చెప్పేసి. ఇందులో సీనియర్లు ఉంటారు. ఇట పాపం కార్యకర్తలు 30 ఏళ్ల నుంచి బీజేపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు. అధికారం చూడాలి, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలను చూడాలి, జెడ్పీటీసీలను చూడాలి. ప్రధాన కారణం మీ మీద వ్యక్తిగత కక్ష ఆయనకి ఎందుకుంటుంది? వ్యక్తిగత కక్ష అంటే ఈ రోజు బీసీ వాదం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఖచ్చితంగా పిల్లి రామరాజు యాదవ్ ఈ నల్గొండ నియోజకవర్గంలో వాళ్ళ కమ్యూనిటీ ఓట్లు బలంగా ఉన్నాయి. ఆయన రేపు టికెట్ వస్తే ఆయనకు అవకాశాలు ఉంటాయి, వాడిని వెలగొట్టాలి, వాడు ఒక్కడే వెళ్ళిపోతే అయిపోతుంది, నాకెవరు అడ్డంకు లేదనే కక్ష మాత్రం క్లియర్గా ఉన్నది. అది ఎన్నో సందర్భాల్లో వెళ్ళింది. అంటే ఈ ఘటనకు సంబంధించి నువ్వు ఏం చెబుతున్నావు? బయటకు వస్తావా, ప్రజల్లోకి వెళ్తావా, పార్టీ వేదికల మీద ప్రస్తావిస్తావా, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలను కొనసాగుతా. ఇక్కడ ఈ పార్టీ పక్షాలను జరగాలి. ఈ జిల్లాలో బలంగా ఉన్నది. గుండగొని మసే లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. పార్టీ నల్గొండ మున్సిపాలిటీ గెలుచుకున్నటువంటి చరిత్ర ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇలా కార్యకర్తలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కార్యకర్తకు ఆపద వస్తే ఆదుకునే పరిస్థితి లేదు. కేవలం ఆయన సోషల్ మీడియా, ఆయన ఒక్కరి ఫోటో మాత్రం రావడం కోసము ఈ షో చేస్తా ఉన్నాడు. ఆయనను మార్చాలి, జిల్లా అధ్యక్షుని మార్చాలి. గతంలో జిల్లా నాయకత్వం మొత్తం కూడా కోరింది. పోటీ చేసినటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా అధిష్టానం చెప్పడం జరిగింది. ఆయనను మార్స్తేనే పార్టీ బాగుపడుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ పార్టీని ఈ నల్గొండ నియోజకవర్గంలో ఎగిరేయడమే నా లక్ష్యం.